దేవుడి పక్షాన దేవుడి మనసు కలిగి ప్రపంచానికి ఎదురు తిరిగే ఒకడు కావాలా. దేవుడికి ఎలాగైతే అసహ్యం అనిపించింది ఆ కార్యము, ఫీనెహాసు కూడా అంతే అసహ్యం అనిపించింది. ఉరిదీసి చంపితే ఆలస్యం అవుతుందని బల్లెంతో పొడిసి నేలలోకి దిగబడేటట్టుగా పొడిచి చంపాడు. కనుక దేవుడు అంటున్నాడు, నేను ఏ మనసు కలిగి ఉన్నానో ఫీనెహాసు కూడా అదే మనసు కలిగి ఉన్నాడు. నేను ఎలాగైతే ఓర్వలేకపోయానో ఫీనెహాసు కూడా అలాగే ఓర్వలేకపోయాడు. ఏలా లోయలో గొల్యాతు కేకలు వేస్తున్నాడు, యెహోవా మీద బీరాలు పలుకుతున్నాడు. ఎవ్వడికి రోషం రాలే, చీమ కుట్టినట్టు కూడా లేదు. వాడిని చూస్తే ఆరుమూల జానుడు ఉన్నాడు, ఎందుకులే మాకు అనుకున్నారు. చివరికి సౌలు కూడా నాకెందుకులే అనుకున్నాడు. ఒక్కడికి రోషం వచ్చింది, ఆ వ్యక్తి పేరు దావీదు. జీవం కలిగిన యెహోవాను దూషించడానికి సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు అని అన్నాడు. అంటే కుక్కను చూసినట్టు చూశాడు. మిగతా వాళ్ళు ఎలా చూశారు? ఆరుమూల జానుడు అమ్మో అనుకున్నారు. దావీదు ఎలా చూశాడు? కుక్కను చూసినట్టు చూశాడు. కుక్కను కొట్టినట్టే కొట్టి చంపాడు. వాడి కత్తితో వాడిని నరికి చంపాడు. ఫీనెహాసు లాంటి వాళ్ళు, దావీదు లాంటి వాళ్ళు దేవుడి పక్షాన ఉండాలి. దేవుడికి కావాలా, దేవుడు మనసు కలిగి ప్రవర్తించాలి. నాకెందుకు లేనే వాళ్ళని దేవుడు వాడుకోడు.